హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. సో దీనికి వచ్చేసి ఆల్ ఇండియా క్యాండిడేట్ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 22 సెప్టెంబర్ నుండి ఇక 21 అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అండ్ మనకు కరెక్షన్ ఆప్షన్ వచ్చేసి 29 అక్టోబర్ నుండి 31 అక్టోబర్ వరకు అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ లేదా జనవరిలో అయితే 2026 లేదా 2025లో అయితే మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇక్కడైతే మనకు ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 7565 అనేది మనకు వేకెన్సీ అనేది ఇచ్చారు. రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. అండ్ మనకు పర్ మంత్ సాలరీ అయితే ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినది ఇచ్చారన్నమాట. ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్సి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఓటీఆర్ అయితే చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. సో నేను ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ అయితే రిజిస్ట్రేషన్ వరకు అయితే వీడియో అయితే చేశాను. సో మీరు అది చూసి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నా మీద క్లిక్ చేస్తే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఎవరైనా ఉంటారో సో వాళ్ళైతే మీరు ఆ యొక్క వీడియో చూసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడైతే ఈ యొక్క వీడియో అయితే లాంగ్ అయితే అవుతుంది అనమాట. అందుకని నేను మీకు సపరేట్గా అయితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ అయితే నేను వేరే వీడియో అయితే చేశాను. ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు యూజర్ నేమ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది. అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే ఆ యొక్క వీడియోలో అయితే నేను పూర్తిగా అయితే చెప్పాను. సో అది మీరు చూసి అప్లై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి లాగిన్ చేసుకోవాలి. సో ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన లైవ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 సంబంధించింది. స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, తర్వాత ఇక్కడైతే మనకు విండో కరెక్షన్ ఆప్షన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే మన యొక్క ఆధార్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. మనకు ప్రొఫైల్ అనేది ఉంటుంది ఇక్కడైతే సైడ్కి రైట్ సైడ్ పైన. సో దాని మీద క్లిక్ చేసేసి మనకు ప్రొఫైల్ సంబంధించిన డాష్బోర్డ్ అయితే మీరు వెళ్ళి ఇక్కడైతే మనకు ఎడిట్ అనేది ప్రొఫైల్ ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించినది ప్రొఫైల్ అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు క్లిక్ హియర్, ఇక్కడైతే మనకు షేర్ ఫీడ్బ్యాక్ కింద ఎడిట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ప్రొఫైల్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడైతే ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్కు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడైతే వెరిఫై చేసిన తర్వాత వెరిఫైడ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదైతే చేయాలి మీరు డాష్బోర్డ్ రాగానే. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత సో మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ దగ్గర మనకు ఇక్కడైతే ఢిల్లీ కానిస్టేబుల్ సంబంధించినది నోటిఫికేషన్ అయితే ఇక్కడ షో అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది. వచ్చేసిన తర్వాత ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట దీంట్లో. సో ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్లో మన యొక్క నేమ్ రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అన్ని మీకు కరెక్ట్గా అనిపిస్తే చూసుకోండి. ఇక్కడ మనం దీనికైతే ఎటువంటి మనం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే 11th స్టాండర్డ్ ఇక్కడ మనకు సంబంధించిన డాటాస్ కానీ సర్వింగ్ ఏదైనా ఉంటే దీంట్లో ఢిల్లీ పోలీస్ సంబంధించింది. ఒకవేళ 12th స్టాండర్డ్ ఉంటే 12th స్టాండర్డ్ ఇచ్చేసిండి, ఈక్వల్ 12th స్టాండర్డ్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క సంబంధించినది. సో ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ స్టేటస్ వచ్చి అపేరింగ్ పాస్ వర్క్. ఒకవేళ మీరు అపేరింగ్ ఉంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే కొన్ని అయితే ఆఫ్ అయితే అయిపోతాయి అనమాట. సో మీరు అపేరింగ్ ఉన్నా ఇక్కడ పాస్ ఉన్నా అయితే ఒకవేళ మీరు పాస్వర్డ్ అవుట్ ఉంటే మీకు సంబంధించిన పాసింగ్ ఇయర్ అయితే ఇక్కడైతే అడుగుతుంది. ఒకవేళ అపేరింగ్ ఉంటే మీకు సంబంధించిన పాసింగ్ ఇయర్ అయితే అదైతే అడగదనమాట. సో ఈ విధంగా అయితే
సెలెక్ట్ చేసుకోండి. పాసింగ్ ఇయర్ ఎప్పుడు అయ్యారో మీకు సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి మీరు జాగ్రత్తగా. తర్వాత ఇక్కడైతే స్టేట్ యూటీ బోర్డ్. సో మీకు సంబంధించిన స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ బోర్డ్ అనేది ఉంటుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన ఏ బోర్డు ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో ఆ యొక్క పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. ఒకవేళ సిజిపి ఉంటే సిజిపి ఇచ్చేసేయండి, లేదా పర్సెంటేజ్ అయితే మీకు కంపల్సరీ అయితే క్యాలిక్యులేట్ చేసేసి ఇక పర్సెంటేజ్లో అయితే మెన్షన్ చేసేసండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అదర్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. అడిషనల్ 1 ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో చేసేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించినది ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడైతే మీరు సర్వింగ్ ఇక్కడ రిటైర్డ్ కానీ ఇక్కడ ఇక్కడ స్టాఫ్ ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అండి, ఇక్కడ సన్ డాటర్స్ కానీ. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన నేషనల్ లెవెల్ కంట్రీస్ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది ఇక్కడ ఏసీ ఎస్టీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత మనకు ఇక్కడైతే సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు సంబంధించిన దగ్గర అనేది మీకు ఇది ఏ సిటీ దగ్గర ఉంటుందో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన సెకండ్ ప్రిఫరెన్స్ దగ్గర ఉన్న దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. మనకు 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో మీ యొక్క 3 ప్రిఫరెన్స్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేసేయండి జాగ్రత్తగా చూసి. సో ఆ తర్వాత ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయి ఉంటే ఇక్కడ వేసేయండి. చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినది ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ లేకపోతే నో అయితే చేసేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ ప్రాసెస్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అవార్డెడ్ బై ఇక మనకు ఆర్ఆర్యూ సంబంధించిన యూనివర్సిటీ అనమాట. ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసి ఇక్కడ జాగ్రత్తగా ఎగ్జామినేషన్ సెంటర్ అది చూసుకొని సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఫోటో ఏ విధంగా ఉండాలంటే మనకు ఇక్కడైతే లైవ్ క్యాప్చర్ వెబ్ కెమెరా ద్వారా అయితే మనం ఇక్కడైతే లైవ్ క్యాప్చర్ అయితే దిగాలన్నమాట. సో ఇక్కడ ఏ విధంగా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫేస్ అథెంటికేషన్ అయితే ఉంటుంది. సో మనం ఒక మై ఎస్ఎస్సి అనే యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఆ యొక్క యాప్ని ఓపెన్ చేసేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ చేసిన తర్వాత మీకు డెస్బోర్డ్ అయితే ఉంటుంది. ఆ యొక్క డెస్బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత లైవ్ నోటిఫికేషన్ తర్వాత మై అప్లికేషన్ ఉంటుంది. సో దాని పక్కన క్లిక్ చేస్తే మీరు అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన ఆధార్ అథెంటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒకవేళ ఫేస్ అథెంటికేషన్ లేకపోతే మీరు వేరే యాప్ అనేది ఆధార్ ఇక్కడ ఆర్డి అనే యాప్ అనేది మీరు వేరే యాప్ అనేది ఇన్స్టాల్ చేసేసి దాంట్లోంచి మీరు అక్కడ మీ యొక్క ఫేస్ అనేది వెరిఫై అనేది అయిపోయిన తర్వాత అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అథెంటికేషన్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి దాంట్లో అయిపోయిన తర్వాత ఇదైతే మీరు కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఫోటో అనేది మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇచ్చారనమాట. ఇక్కడైతే ఆధార్ ఇక్కడ వెరిఫికేషన్ పేజ్ అనేది ఉంటుంది. సో అదైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ లైవ్ క్యాప్చర్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఇక్కడ లైవ్ క్యాప్చర్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే మనకు 10 to 20 kbs జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఎటువంటి బ్లర్గా అయితే ఉండదు. సో బ్లాక్ పెన్ అయితే మనం వైట్ పేపర్ మీద అయితే మీకు సంబంధించిన సిగ్నేచర్ అయితే రాయాలన్నమాట. అండ్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు మనకు సిగ్నేచర్ సంబంధించింది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మన బాక్స్లో ఉన్నట్టు చూసుకోండి. ఈ విధంగా మనకు సిగ్నేచర్ అప్రూవల్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంటే మనకు సిగ్నేచర్ అయితే అప్రూవల్ అయితే కాదు. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడైతే చూసుకోండి అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరు ప్రివ్యూ అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి ఒక 2 సార్లు. సో తర్వాత మనకు 1 డే అయితే మనకు కరెక్షన్ ఆప్షన్ అయితే ఇస్తారనమాట. అప్పుడైతే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు జాగ్రత్తగా ఇక్కడైతే చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడైతే ఎడిట్ చేసుకోండి మీ యొక్క డీటెయిల్స్ అనేది. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ అగ్రీ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా. సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడ మనకు క్యాప్చర్ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు ఈ యొక్క క్యాప్చర్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ మిగతా వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది 100 రూపీస్ అనేది. సో మీరు అక్కడ నుండి అయితే 100 రూపీస్ డెబిట్ కార్డ్ ఇక్కడ ఫోన్పే ద్వారా అయితే క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. మీకు కూడా అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అంటే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ వెరిఫికేషన్ ఉన్నది అర్థం అన్నమాట. సో ఇదైతే మనకు ఆటోమేటిక్గా అట్లనే వస్తుంది. మీరు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మన యొక్క ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత మనకు అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు డైరెక్ట్గా అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా అనేది అప్లికేషన్ అయితే చూసి ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు డాష్బోర్డ్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలంటే ఇక్కడ మై అప్లికేషన్ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ కానిస్టేబుల్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ కానిస్టేబుల్ సంబంధించినది అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ సిగ్నేచర్ అప్లోడెడ్ అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంటివ్ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించినది ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఒకవేళ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు లేకపోతే అవసరం అయితే లేదు. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.